నిల్స్ బోర్ పరమాణు నమూనాన్ని మనము ప్రాథమిక పరమాణు నమూనాగా తీసుకోవడం జరుగుతుంది. అంటే మనము ఇప్పుడు కెమిస్ట్రీలో ఉన్నటువంటి పరమాణుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా నిల్స్ బోర్ పరమాణు నమూనా నుంచి తీసుకోవడం జరుగుతుంది. నిల్స్ బోర్ పరమాణు నమూనా ప్రకారం పరమాణు యొక్క మధ్య భాగంలో కేంద్రకం అనేటువంటిది ఉంటుంది. ఈ కేంద్రకం లోపల ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అనేటువంటివి ఇమిడి ఉంటాయి. ఈ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ రెండింటినీ కలిపి మనం న్యూక్లియాన్స్ అని అంటాం. ఏమంటాం? న్యూక్లియాన్స్. ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ రెండింటినీ కలిపి న్యూక్లియాన్స్ అని అంటాం. ఈ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి వృత్తాకార కక్షల్లో పరిభ్రమిస్తూ ఉంటాయి. ఈ కేంద్రకంలో ఉన్నటువంటి ప్రోటాన్కి ధనావేశం ఉంటుంది, అదేవిధంగా ఎలక్ట్రాన్స్కి రుణావేశం అనేటువంటిది ఉంటుంది. ఈ ప్రోటాన్లు న్యూట్రాన్లు కలిపి మనం న్యూక్లియాన్స్ అని అంటున్నాం. ఈ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు అనేటువంటివి వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటాయి. ఈ వృత్తాకార కక్షల్నే మనము కర్పరం అని అంటాం. కర్పరం లేదా షెల్ అని అంటాం. ఈ విధంగా మొదటి కర్పరానికి కే అని, రెండవ కర్పరానికి ఎల్ అని, మూడవ కర్పరానికి ఎం అని, అదేవిధంగా ఎన్ఓ, ఆ విధంగా నిల్స్ బోర్ నామకరణం చేయడం జరిగింది. ఈ కేఎల్ఎం కర్పరాలకే n=1, n=2, n=3 అని నెంబరింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఈ సంఖ్యలు ఇవ్వడం జరిగిందో ఈ సంఖ్యలనే మనం ప్రధాన క్వాంటం సంఖ్యలు అని అనడం జరుగుతుంది.